రేపు జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. వివేకానంద గ్రౌండ్లో సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్, త్రాగునీరు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనంలోకి వస్తుండడంతో బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. సభ విజయవంతం కోసం సీనియర్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో శ్రమిస్తున్నారు. ఈ సభ వేదిక నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నారు. సభకు 1,00,000 మందిని తరలించే యోచనలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలంగా బహిరంగ సభలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు జగిత్యాల వేదికగా మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు. ఇక ఇదే రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల పంపిణీ సభను నిర్వహిస్తున్నారు. కాటారంలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి 45 లక్షల మంది రైతులకు 2,063 కోట్లు జమ చేయనున్నారు. కేసీఆర్ తన సభలో కాంగ్రెస్ వైఫల్యాలను, రైతుల ఇబ్బందులను ఎండగట్టాలని చూస్తుంటే రేవంత్ రెడ్డి అదే వేదికగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలోని లోపాలను, ప్రాజెక్టుల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా జగిత్యాల సభ ద్వారా బీఆర్ఎస్ మళ్ళీ ఉనికిని చాటుకోవాలని చూస్తుంటే రేవంత్ ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలను అడ్డం పెట్టుకుని కేసీఆర్ గొంతును ప్రజలకు చేరకుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సలాం అందిస్తారు. సలాం, కేసీఆర్ ఏడాది తర్వాత ప్రజల్లోకి వస్తున్నారని చెప్పుకోవాలి. ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహం కనిపిస్తుంది. ఎలాంటి ఉత్సాహం ఉంది? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సుష్మా, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకనంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయము కాస్త పీక్స్ చేరిందని చెప్పుకోవచ్చు. అంటే ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్, ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అక్కడి రాజకీయ పరిస్థితులు ఉన్నాయని ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో రేపు జగిత్యాలలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభపై బీఆర్ఎస్ ఎన్నో ఆశలు పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే 10 ఏళ్ల అధికారం తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో తమ అధికారాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ కాస్త చతికిలపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా స్థానికంగా జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా తన ప్రభావాన్ని చూపలేకపోయింది బీఆర్ఎస్. అయితే ఈ నేపథ్యంలో ఎన్నో రోజుల తర్వాత, ఈ ప్రస్తుతం ఎన్నో నెలల తర్వాత మాజీ సీఎం అదే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ప్రస్తుతం ప్రజల్లోకి రానున్నారు ఈ రేపు జగిత్యాల భారీ బహిరంగ సభ కోసము. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ యొక్క సభలో, అంటే ప్రధానంగా ఇక్కడ మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగానే ఈ యొక్క భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే ఏర్పాట్లను కూడా, ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి అంటే ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు కూడా దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది నిన్న. కానీ ప్రస్తుతము కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క భారీ బహిరంగ సభలో పాల్గొననున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఈ యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. అయితే ఓవైపు మనం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది రేపటి బీఆర్ఎస్ సభ, అదేవిధంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీలో చేరిక, అదేవిధంగా ఎన్నో నెలల తర్వాత బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనున్నటువంటి పరిస్థితి గురించి మనం చెప్పుకోవడం. అయితే ఓవైపు కేసీఆర్ సభ, భారీ బహిరంగ సభను ఇక్కడ నిర్వహిస్తుంటే, మరోవైపు రేపు రైతన్నలకు వరం లాంటి ఒక స్కీమును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు రేపు. అంటే ఎక్కడైతే కాటారంలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 45 లక్షల మంది రైతులకు 2,063 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. అంటే ఓవైపు బీఆర్ఎస్ సభ, మరోవైపు అంటే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ రైతన్నలకు నిధుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ రెండు బహిరంగ సభలు, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు, ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అయితే ఈ రెండు బహిరంగ సభలు ప్రస్తుతం రాజకీయ సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. కేసీఆర్ మాత్రం తన సభలో ఏదైతే కాంగ్రెస్ ను ఉద్దేశించి తన వైఫల్యాలను అక్కడ ఎండగట్టేందుకు భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. మరోవైపు
సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభలో పాల్గొని ఏదైతే బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి ఏదైతే ఆయన మొదటి నుంచి ఆరోపిస్తున్నట్లుగా అవినీతి ఆరోపణలు చేసేందుకు కూడా మన ఈయన సిద్ధమవుతున్నారు, ఎవరు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు ప్రస్తుతము రేపు భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలలో చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణలో రాజకీయ వాతావరణం కాస్త హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు సుష్మా. రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ఏదైతే కేసీఆర్ బహిరంగ సభ ఉందో అదే రోజు ఆయన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే కేసీఆర్ సభ ప్రాధాన్యతను తగ్గించేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేస్తుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే పొలిటికల్ అనలిస్టులు కూడా ఇప్పటికే అభిప్రాయపడుతున్నటువంటి వారి యొక్క అభిప్రాయాల ప్రకారం మనం ఒకసారి చూస్తే ప్రతిపక్షంలో ప్రస్తుతం అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వైపు సభ నిర్వహిస్తుంది, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతు భరోసా స్కీమ్ ద్వారా నిధులను మంజూరు చేయనుంది. అయితే ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి కాంగ్రెస్ ను ఉద్దేశించి ఇదే మాట చెప్తుంది. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చాలా అసలు ఎప్పుడు ముందుంటారని చెప్పేసి బీఆర్ఎస్ ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రేపు జగిత్యాలలో భారీ బహిరంగ సభపై ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కానివ్వండి, అక్కడ సభకు ఎక్కువ మంది అధిక సంఖ్యలో ప్రజలు వచ్చేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వారి అంచనాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ధీటుగా ప్రభుత్వం తరఫున రైతు భరోసా నిధులు జమ చేసేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో ఏదైతే కేసీఆర్ సభకు ఏదైతే అడ్డు తగలాలనేటటువంటి కోణంలోనే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ సభను నిర్వహిస్తున్నారనేటటువంటి మాటను కూడా బీఆర్ఎస్ శ్రేణులు వినిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రము తాము ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారమే రైతన్నలకు అండగా నిలిచేందుకు, తాము ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు తాము సభను నిర్వహిస్తున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇప్పటికి మనం చూడవచ్చు, జగిత్యాల వద్ద మొన్న ఏదైతే ఈ రహదారి వద్ద ఏదైతే గుంతలు తీశారని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదేశాలతోనే రహదారికి అడ్డుగా ఉన్నటువంటి రహదారికి పై గుంతలు తీసేశారు అని దాని మీద బీఆర్ఎస్ శ్రేణులు కూడా కావాలనే తమ సభను అడ్డుకునేందుకు, తమ సభకు ప్రజలు రాకుండా ఉండేందుకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఇలా చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు విమర్శించారు. కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కానీ ఎమ్మెల్యే కానీ అక్కడ చెప్తున్నటువంటి ఒకటే ఒక మాట, తాము బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు కాదు, తాము అభివృద్ధి పనుల్లో భాగంగా తాము ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ ఓవైపు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం బీఆర్ఎస్ ను విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రేపు బహిరంగ సభల్లో జగిత్యాలలో కేసీఆర్ ఏం మాట్లాడతారు, అదేవిధంగా ఇక్కడ రైతన్నలకు రైతు భరోసా నిధులు విడుదల చేసే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను దృష్టిలో ఉంచుకుని అదేవిధంగా జగిత్యాల సభను దృష్టిలో ఉంచుకుని విమర్శలు చేసేటటువంటి అవకాశం ఉందని భావించవచ్చు సుష్మా. అలాగే సలాం, కేసీఆర్ అయితే తన బహిరంగ సభను ఒక రీలాంచ్ ప్యాడ్ లా వాడుకుంటున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకనంటే మీరు ఇప్పటికి మనం తెలంగాణ పాలిటిక్స్ ఎప్పటికీ భిన్న రీతిలో ఉంటాయి. ఏపీ పాలిటిక్స్ కంటే కాస్త భిన్న రీతిలోనే ఉంటాయి. ఎందుకనంటే తెలంగాణలో పరిస్థితులు మనం ఒకసారి రాజకీయ పరిస్థితులు కూడా గమనిస్తే మాజీ సీఎం కేసీఆర్ ఇంతవరకు ఏదైతే అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు బయటికి వచ్చి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు. ఎందుకు లేవు అని దానికి ప్రధాన కారణం మొదటి నుంచి అసెంబ్లీకి కూడా ఒక రోజు రావడము తర్వాత రాకపోవడము. చాలా సార్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి రండి, మీరు మాకు సలహాలు ఇవ్వండి అంటూ చాలా సార్లు కేసీఆర్ ను ఉద్దేశించి కేసీఆర్ పేరెత్తి మరి చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం కేసీఆర్ భారీ బహిరంగ సభ సాధారణంగా మనం చూస్తే ఇక్కడ మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీలో చేస్తున్నారు. కావాలంటే ఒక కండువా వేసేసి మనము సుమారుగా ఒక 3,000 మంది 4,000 మంది కార్యకర్తల సమక్షంలో ఇది ఒక సమావేశం నిర్వహించి చేయొచ్చు. కానీ దీనిపై మాత్రం దీన్ని మరో రీలాంచ్ గా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. అందుకోసమే పెద్ద ఎత్తున కార్యకర్తలను ప్రజలను సమీకరించేందుకు ఈ యొక్క భారీ సభను ఇప్పటికే అన్ని ఏర్పాట్లలో ఉన్నారు. మొత్తం మీద భారీ బహిరంగ సభను సక్సెస్ చేసుకుని మళ్ళీ తమ పార్టీ పుంజుకుంది అనేటటువంటి కోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు సుష్మా. అలాగే మరొక వైపు చూసుకున్నట్టయితే కూడా కవిత కొత్త పార్టీ వల్ల బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం జరగనుందంటారు?
మంచి మాట చెప్పారు. రేపు 25వ తేదీన ఆ, ఆమె నూతన పార్టీని ఆవిష్కరించున్నారు, కల్వకుంట్ల కవిత. అయితే ఈ నేపథ్యంలో ఆమె కల్వకుంట్ల కవిత నూతన పార్టీని ఏర్పాటు చేసే ముందు తాను కాశీకి వెళ్ళొస్తానని చెప్పారు. కాశీకి కూడా వెళ్ళి వచ్చారు, పర్యటన చేసి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఆమె పార్టీ స్థాపించే కొడుకు రేపు ఆమె కూడా పార్టీ పేరుతో పాటు పార్టీ జెండాను ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఆమె ఇప్పటికే ఆమె షెడ్యూల్ కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఆమె ఏర్పాటు చేస్తున్నటువంటి పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఎక్కువ మంది రానున్నారు అనేటటువంటి సంకేతాలను కూడా కవిత ఇప్పటికే చెప్పడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎక్కువ సంఖ్యలో తమకు టచ్ లో ఉన్నారని కూడా ఇప్పటికే కవిత కూడా సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. నిజామాబాద్ లో జరిగినటువంటి మీడియా సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ఆమె చెప్పడం జరిగింది. తమతో బీఆర్ఎస్ నేతలు చాలా మంది టచ్ లో ఉన్నారని కూడా. అంటే దీనివల్ల ఏదైతే కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే ఎవరైనా సరే కవిత చెప్పినట్లుగానే ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఏదైనా సరే కవిత కొత్త పార్టీ వైపున మొగ్గు చూపితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఖచ్చితంగా వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ పార్టీలో చేరకపోయినా కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుతుందని చెప్పేసి ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కవిత డైరెక్ట్ గా మీరు చూడవచ్చు, ఇటీవల కవిత డైరెక్ట్ గా నేరుగా కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు, హరీష్ రావును టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. తన తండ్రి కేసీఆర్ పేరు ఎత్తకపోయినా వీరిద్దరిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. దీనితో పార్టీలో ఉన్నటువంటి నేతల్లో, ఎందుకంటే మీరు మొన్నటి వరకు కూడా కవిత బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా తన పాత్ర ఎప్పుడు అక్కడ మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళల తరఫున అక్కడ మాట్లాడుతూ ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఆమె కొత్త పార్టీ ఏర్పాటు చేయడంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉందని మాత్రం పొలిటికల్ అనలిస్ట్ ఇప్పటికే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే మాత్రము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో కాకపోయినా కొద్దో గొప్ప నష్టం వాటిల్లేటటువంటి అవకాశం చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా ఉంది సుష్మా. ఎస్, అలాగే ఇటు కేసీఆర్ అలాగే అటు రేవంత్ వీరిద్దరి సభల వెనుక ఒక బలమైన రాజకీయ ప్రేరణలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎవరి వ్యూహం వారిది, ఎవరి దారి వారిది. 10 ఏళ్ళు అధికారంలో ఉండి అధికారాన్ని కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే అనేటటువంటి నినాదంతో తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళి అధికారాన్ని నిలబెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత. కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే రోజు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయడం అనేది రాజకీయంగా ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మీరు అన్నట్లుగానే వీరి సభల వెనుక ఖచ్చితంగా రాజకీయ ప్రేరణలు ఉన్నాయంటారా అని అంటే ఉన్నాయనేటటువంటి చర్చ అనేది తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఎవరి పార్టీని నెక్స్ట్ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని మాత్రం బీఆర్ఎస్ పార్టీ పాకులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మరో 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బహిరంగ సభల ద్వారా తమ రాజకీయ చక్ర వ్యూహాన్ని అమలు చేయాలని, ప్రజల్లోకి చర్చకు వెళ్లాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. రేపు తెలంగాణలో 2 సభల తర్వాత అసలు ఏ పార్టీ ఆశించిన మేర సక్సెస్ అయ్యింది, ఏ పార్టీ ఆశించిన మేర సక్సెస్ కాలేదు అనేటటువంటి ఓ నిర్ణయానికి పొలిటికల్ రాజకీయ విశ్లేషకులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ రేపటి బహిరంగ సభల ద్వారానే దీనిపై చర్చించే అవకాశం ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. సలాం. థ్యాంక్ యూ.